హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి అయితే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసేసుకునే వన్ పాట్ డిష్ అండి ఇది. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. టమాటా ఎగ్ పులావ్ అన్నది ఇలా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. దానికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగాని. ఈ ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 3 కోడిగుడ్లన్న వేస్తున్నానండి. దీన్ని బాగా పొడిపొడిలాడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఎగ్స్ అన్నవి. ఇది కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అదేవిధంగా కారం అండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. టేబుల్ స్పూన్ కాదండి, టీ స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ ఎగ్కి ఈ ఫ్లేవర్ అంతా పట్టాలన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి. దీనికి సరిపడా ఉప్పు మాత్రమే వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నామంటే ఈ విధంగా వస్తే సరిపోతుందండి. దీన్ని పక్కకు తీసేసుకుందాం. వేరేగా పక్కకు తీసేసాను. ఇందులోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు పులావుకి సరిపడా ఆయిల్ అన్నది వేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి మిరియాలు, లవంగాలు, స్టార్ పువ్వు, చెక్క, జాపత్రి, అదేవిధంగా 2 ఇలాచీలండి వేసేసుకుని ఇవి ఒకసారి ఫ్రై అవ్వనిద్దాం. కాస్త ఫ్రై అవ్వాలి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాను. వేసుకుని కాస్త ఫ్రై అవ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఈ కరివేపాకు కూడా కాస్త వేగాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అన్నది వేస్తున్నానండి. ఇలా తుంచుకుని వేస్తున్నాను, కట్ చేయకుండాని. 3 పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. అవి కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అన్నది ఒకటి కట్ చేశానండి. ఇలా సన్నగా పొడవుగాని. ఒక ఆనియన్ అన్నది సరిపోతుంది. ఈ ఆనియన్ కూడా కాస్త ఫ్రై అవ్వాలి. చూసారు, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను నేను. ఇందులోనే చిన్నవి టమాటాలు 2 తీసుకున్నానండి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడాని. అవి కూడా వేసేసుకుని ఇవి కాస్త మగ్గాలండి. టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త మగ్గేంత వరకు మగ్గించేసుకుందాం. చూసారు, ఈ విధంగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసాను. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇది ఒకసారి బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, పక్కకి తీసి పెట్టుకున్నాం కదా ఎగ్, దాన్ని వేసేసుకోవాలి. కోడిగుడ్డు ఫ్రై అన్నది అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉండనవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను. ఇలా స్మాష్ చేసి వేసుకుందాం. వేసుకుని ఈ టైంలో ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్. ఉంటే వేసుకోండి కొత్తిమీర, టమాటా అన్నది, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులోనే ఇది ఒకసారి వేగిపోయిన తర్వాత నేనైతే రైస్ అన్నది ముందుగానే కడిగి వాటర్ ఏం లేకుండా పెట్టుకోవాలండి. కడుక్కొని వాటర్ లేకుండా ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. దాన్ని వేసేసుకున్నాం రైస్ అన్నది. ఈ రైస్ అనేది కాస్త ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం పాటు ఫ్రై అయితే బాగుంటుంది మీకు పులావ్ అన్నది.
బియ్యం ఒకసారి ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అన్నది వంతుకు 2 వంతులు వేసుకోవాలండి. దీంట్లోనే మనం ఉప్పు వేయలేదు కదా, మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అన్నది ఇప్పుడు వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నది వేసుకోవాలండి. వంతున్నర వాటర్ అయితే సరిపోతుంది. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు సరిపోతాయండి. కుక్కర్లో పెట్టున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇందులోనే ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. కంపల్సరీ పిండుకోండి నిమ్మకాయ అన్నది. ఈ విధంగా ఒక చెక్క నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ అన్నది చూసుకోండి. ఇప్పుడు సరిపోతే ఇంకాస్త సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ టమాటా పులావ్ అన్నది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకి వేడిగా ఉండడం వల్ల ఇలా ఉందండి. చల్లారిందంటే పొడిపొలాడుతూ వచ్చేస్తుంది అన్నమాట. వేడి మూల ఇలా దగ్గరగా ఉంది. మనకి చల్లారితే పొడిపొలాడుతూ వచ్చేస్తుందండి. చూసారు, రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈజీగా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.